వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలోని కొన్ని మండలాల్లో అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కస్టిరెడ్డి నారాయణ రెడ్డి. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కస్టిరెడ్డి నారాయణ రెడ్డి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు నూతనంగా నిర్మించిన మహిళా భవనాలను ప్రారంభించారు. తర్నికల్ గ్రామంలో 3.20 కోట్లతో తుర్కల్ రైల్వే గేట్ నుండి శ్రీరామ్ నగర్ వరకు నిర్మించనున్న బీటీ రోడ్ పనులను ఎమ్మెల్యే కస్టిరెడ్డి నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం తుర్కలపల్లి గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన మహిళా భవనాన్ని ఎమ్మెల్యే కస్టిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు. పంచకుల గ్రామంలో 30 లక్షలతో నిర్మించనున్న ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ భవన నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. అలాగే 10 లక్షలతో నిర్మించిన మహిళా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కస్టిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు అవసరమైన రోడ్లు, భవనాలు, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ యాదవ్, సురేందర్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లెల రాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి, అశోక్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ పసుల రమ్మకాంత్ రెడ్డి, శ్రీపురం హరీష్ రెడ్డి, విజయ్ భాస్కర్, సర్పంచ్ అంజీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామానికి స్థానిక కల్వకుర్తి శాసన మార్కెట్ డైరెక్టర్ పసుల రమాకాంత్ గారు, కొండల్ గారు స్టేజ్ మీద. మేము సర్పంచ్ అయిన తర్వాత మన ఊర్లో సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది సారు. అవి కూడా 14 లక్షలు పూర్తి చేయడం జరిగింది. అప్పుడు కూడా మన ఊరికి 45 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన నిధులు 11,49,00,000. ఇది ఎవరికి చెప్తే కానీ తెలియదు. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నా. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో 23 ఇవ్వడం జరిగింది. 20 కంప్లీట్ చేస్తాం. ఈ పేపర్ తీసి చూస్తే ఇందులో మీరు 23 లక్షల రూపాయలు మాత్రమే అప్పు తెచ్చుకున్నారు బ్యాంకుల నుంచి. ఇదైనా కడుతున్నారా? మరి మీరు మంచిగానే కట్టిన తర్వాత కడుతున్నప్పుడు డబ్బులు లేవన్నట్టుగా చూస్తారు కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ వడ్డీ కడుతుంది. మరి మీరు తీసుకుంటే 23 లక్షలు, ఇక్కడ నేను అక్కడికి వెళ్తే ఎంత తీసుకున్నారు? 1,94,00,000 తీసుకున్నారు తర్నికల్లో. ఇది చిన్న గ్రామం. చిన్న గ్రామం అయినందుకు ఒక 80 లక్షలు 90 లక్షలు తీసుకొని ఉండాలి. 1 కోటి రూపాయలు తీసుకోవాలి. ఎందుకు ఈ స్కీమ్ పెట్టినారు? ఇదంతా మీరు పని చేస్తున్నప్పుడు ఎవరిని అడగకుండా వడ్డీ ప్రభుత్వమే కడుతుంది. మీరు ఆ బ్యాంకుకు అసలు కట్టేస్తే సరిపోతుంది. మరి ఏ పని చేసుకున్నా కూడా ఇందులో కిరాణా షాప్ పెట్టుకుంటారు, తర్వాత అక్కడ ఇంకేదో చెప్తా ఉండే పిండి గిన్నె పెట్టుకున్నారు, రకరకాలుగా ఏవేవో చేసుకున్నారు. అవి కాకుండా మీరు ఇంకా పశువులది అంటే పాలు పిండడానికి అవకాశం ఉంది. ఎంతమంది పెట్టుకున్నా నష్టం లేదు. అట్లాంటివి తెచ్చుకోవడానికి మీకు అంత అవకాశం ఉంది కదా. మీకు అవకాశం ఉండి కూడా ఎందుకు మీరు బ్యాంకులలో తీసుకోవట్లేదు? మరి వీళ్ళు చెప్తలేరా బాగుపడాలని మేము ఆలోచించాం. రాష్ట్రంలో ఎక్కడనో చేస్తే ఏముండదు. ముఖ్యమంత్రి గారి అక్కడ కొడంగల్ ఉంది, అక్కడ తీసుకుంటే నాకేమొస్తుంది? ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు మీరందరూ బాగుపడాలి, మీరందరికీ లాభం కావాలి. వాళ్ళందరూ తీసుకుంటారు, అక్కడ చూసుకుంటుండ్రు. మీరు ఇక్కడ కూడా తీసుకోవాలి. తీసుకోవడానికి చెల్లెలు మీరు ఏపీఎం ఇక్కడ వచ్చినారు, మీరు చెప్తున్నాను వీళ్ళందరికీ ఎక్కడెక్కడ ఎలిజిబుల్స్ ఉందో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యేసి నన్ను మీటింగ్ పెట్టండి. ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవడానికి ఒక హాల్ కూడా ఉంది.
ఒక రెండు గ్రూపులో పెట్టించేసేసి మహిళా సమాఖ్య ప్రెసిడెంట్స్ ఉంటారు. మీరు బాగుపడాలంటే, మీరు ఆర్థికంగా ఎదగాలంటే మీరు లోన్లు తీసుకుంటే తప్పదు, పెట్టుబడి పెట్టాలి కదా. ఈ పెట్టుబడి కూడా వడ్డీ ఏముంటుంది, మీరు చేపట్టులు తీసుకుంటామంటారు కదా, అట్లనే ఉంటుంది. మళ్ళీ అదే పైసలు మీరు కడితే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా రేవంత్ రెడ్డి గారు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. మీరు బాగుపడితేనే అక్కడ ఫ్యామిలీ అంతా అంటే ఆ కుటుంబం బాగుంటుంది అనేది ఆలోచన. మీరు దీన్ని వదిలిపెట్టవద్దు. నేను మళ్ళీ అడుగుతానండి, ఇప్పటి నుంచి ప్రతి నెల రివ్యూ పెడతాను, మీతో ప్రతి నెల రివ్యూ పెడతాను. ఎక్కడెక్కడ ఎక్కువ తీసుకున్నారు అనేది కావాలి. ఇప్పుడు ఏముందంటే అప్పు తీసుకోవద్దు అని చెప్తుంటారు. మనకి ఇక్కడ ఏంటిది, ఈ రుణం తీసుకుంటే ఆ వడ్డీ డబ్బులు ప్రభుత్వమే కడుతుంది. నేను తీసుకోవాలని చెప్తున్నాను, ఎందుకంటే మీ కుటుంబం బాగుండాలని, మీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలి. అయితే ఇందులో ₹1,00,000 2 లక్షలు కాదు, 20 లక్షలు కూడా తీసుకోవచ్చు. మీరు డబ్బులు కట్టాలి. మీరు తీసుకున్నది ఏదైతే పని చేస్తుందో దానికి అంత అవసరం ఉందా లేదో చూస్తారు. దాన్ని బట్టి ఇస్తారు, ఆ యూనిట్ని బట్టి ఇస్తారు. ఎంత కావాలండి, దాని కాస్ట్ ఎంత అవుతుంది, దానికి ఎంత ధర ఉంటుంది, ఎన్ని ఖర్చు పెడుతుంది. అందుకని మీరు తీసుకోండి, పెద్ద ఎత్తున కావాలి. మీరు చిన్నగా ఎట్లనే ఉంటే మేము ఆశించినంత కాదు అవుతలేరు. మీరు ఇక్కడ సర్పంచ్ కూడా మహిళనే ఉంది, మీరందరూ మహిళలు, మహిళా సంఘాలు, ఎంపీడీఓ మహిళనే ఉంది. మన రక్తం మరొకరికి ప్రాణం అనే నినాదంతో కల్వకుర్తి పట్టణంలోని రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మిన్ శ్రీ జూలూరి రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో వాసవి భవన్ లో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి పట్టణ ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఒక యూనిట్ రక్తదానం ఒక ప్రాణానికి జీవదానం అనే సందేశంతో యువత, మహిళలు సేవాభావం కలిగిన పలువురు రక్తదానంలో పాల్గొంటున్నారు. రక్తదానం చేసిన వారికి నిర్వాహకులు ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.